ఒకతనుంటాడు. హాస్పిటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తూ ఉంటాడు. పని ఒత్తిడెక్కువ. కొంచెం తేడా జరిగినా డబ్బు శాలరీ నుండి కట్టాల్సొస్తుంది. అతనికి పెళ్ళై 5 సంవత్సరాలయ్యింది. తన భార్య పేరు లక్ష్మి. పేరులాగానే లక్షణంగా ఉండేది. పొద్దున్న లేచి వెళ్ళేవాడు. సాయంత్రం ఎప్పుడో వచ్చేవాడు. సెలవున్న ఆదివారం టెన్షను రిలీఫ్ కోసం ఫ్రెండ్స్‌తో తాగొచ్చేవాడు. అలా వాళ్ళ జీవితం సాగిపోయేది. ఏమండి, ఇంట్లో కూరగాయలు లేవండి అంటే 500 ఇచ్చి ఏదైనా తెచ్చుకో అని చెప్పేవాడు. ఏమండి, బయటికి వెళ్దామా అంటే పనుందనేవాడు. ఏమండి, పండగొస్తుంది ఊరికెళ్దామా అంటే ఎప్పుడు నీకు ఊరి మీద చేశానా అని అనేవాడు. అలా అతను ఎన్నన్నా తాను భరించేది. ఎందుకంటే తన భర్తకి జాబులో ఎన్నో టెన్షన్లుంటాయని. అలా గడుస్తూ ఉంది. ఒకరోజు కుళాయి దగ్గర నీళ్లు తెస్తూ కింద పడింది భార్య. వెంటనే భర్తొచ్చి, కొంచెమైనా బుద్ధుందా, చూసుకొని రావా, అనవసరంగా బింది పగలగొట్టావు అని అన్నాడు. క్షమించండి, చూసుకోలేదంది లక్ష్మి. సరిలే అని లోపలికి వెళ్ళాడు. ఒకసారి లక్ష్మికి ఫుల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఇంటికొచ్చాక, ఎందుకు నాకు ఈ బాధలు, అసలు నువ్వేం చేస్తున్నావని జ్వరాలవి నీకే వస్తూ ఉంటాయి, అనవసరంగా నీ వల్ల హాఫ్ డే లీవ్ పెట్టాల్సొచ్చింది అని అన్నాడు. లక్ష్మి ఏం మాట్లాడకుండా, ఏంటో అండి, ఈరోజు నీరసంగా ఉంది అని అంది. ఒకరోజు ఇతను సాయంత్రం 6 గంటలకి ఇంటికి రాగానే, ఏమండి, కడుపు నొప్పి చాలా ఉంది, భరించలేకపోతున్నానండి అని అంది. ఏమైంది అని అన్నాడు భర్త. నెలసరి వచ్చిందని చెప్తూ కడుపు మీద చెయ్యుంచింది. అసలేంటి, ప్రపంచంలో నీ ఒక్కదానికే ఇలా ఉన్నట్టు అంతలా ఏడుస్తూ ఉన్నావు, ఆ నొప్పి అందరికీ ఉండేదేగా, నీకేమైనా స్పెషల్గా వస్తుందా అని లోపలికి వెళ్ళిపోయాడతను. అతని వైపే చూస్తూ అలా ఒక కన్నీటి చుక్క రాల్చి కూర్చున్న దగ్గరే పడుకుంది లక్ష్మి. ఒక గంట తర్వాత ఈ భర్తకి ఒక ఫోన్ వచ్చింది. అవతలి వైపు నుండి ఏడుస్తూ తన ఫ్రెండ్ ఫోన్ చేశాడు. తొందరగా రమ్మని. వెళ్ళాడితను. ఇతను వెళ్ళగానే గట్టిగా పట్టుకొని ఏడ్చాడు వాళ్ళ ఫ్రెండు. రే, మీ చెల్లి ఇంటికి వెళ్ళిపోయిందిరా అని అన్నాడు. ఎందుకు అని అడిగాడితను. రే, మనకెన్ని టెన్షన్లుంటాయో తెలుసుగా, ఎప్పుడు చూడు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను పట్టించుకోవంటుంది, మనం కష్టపడేది వాళ్ళ కోసమే కదరా అని అన్నాడు. అవును, కానీ నువ్వు బాధపడకు, మరీ వెళ్ళేంతలా నువ్వేం చేశావురా అని అడిగాడు ఇతను. ఏం లేదు, పక్కింటి అబ్బాయితో చాటింగ్ చేస్తూ ఉంది. ఎందుకు అని అడిగితే లోన్లీగా ఉండి మాట్లాడుతున్నా అంది. అలా తప్పని కోపంలో కొట్టానన్నాడు. ఇతని గుండెల్లో ఏదో కలుక్కుమంది. సరే, నువ్వేం బాధపడకు, పొద్దున్నే వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు ఈ భర్త. అలా బైక్ ఇంటి దగ్గర పార్క్ చేసి పైకి నడుస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. వాడంత బాగా చూసుకుంటాడు ఆ అమ్మాయిని. షాపింగ్లని, సినిమాలని అన్నీ చూసుకుంటాడు. అయినా అర్థం చేసుకోలేదు. కనీసం కూరగాయలు తెద్దాం రండి అని నా భార్య అడిగితే డబ్బులిచ్చి వెళ్ళు అనేవాణ్ణి. ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలని పెద్ద పెద్ద కోరికలేమీ కోరలేదు. మరి తినేలా ఉండగలుగుతుంది, కనీసం విసుగు కూడా రాకుండా అని ఆలోచిస్తూ తన భార్య దగ్గరికి వెళ్ళి తలపై చేత్తో నిమరగానే సడన్గా లేచింది తన భార్య. అయ్యో, అలాగే పడుకున్నానండి, ఆగండి, అన్నం తెస్తాననగానే నువ్వేం లేవకు, రెస్ట్ తీసుకో అని అతనే అన్నం తీసుకొని కలిపి తనకి తినిపిస్తుంటే ఓ ముద్ద తినగానే లక్ష్మి కంట్లో కన్నీళ్లతో ఆనంద బాష్పాలొచ్చేశాయి. లక్ష్మి, అసలు నీకు కొంచెం కూడా కోపం విసుగు రాదా? నేనెన్నన్నా ఏమన్నా ఎలా భరిస్తూ ఉంటావు అని అడిగాడితను. ఏం లేదండి, అర్థం చేసుకుంటాను, మీకెన్నో టెన్షన్లుంటాయి కదా, నాకేంటి, ఇంట్లో ఉండి పనులు చేసుకొని మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటాను అని అంటుంది లక్ష్మి. నాతో నువ్వు బాధపడిన క్షణాలు ఏమైనా ఉన్నాయా లక్ష్మి అంటే, అవునండి అని అంటుంది లక్ష్మి. ఎప్పుడు అంటే, ప్రతీ నెల ఇలా నెలసరి వచ్చే టైంలో నాకు పెయిన్ అన్నప్పుడు, ఏం కాదు లక్ష్మి, తగ్గుతుందిలే అని ఒక చిన్న ఓదార్పు కోరుకుంటాను.
కానీ మీరు ఎవరికీ రాదా ఆ నొప్పి అన్నప్పుడు చాలా బాధేస్తుంది. భరించడం చాలా కష్టమండి. మీరే విషయంలో కోప్పడినా నా తప్పుంటేనే తిడతారులే అని అనుకుంటాను. కానీ నాకు బాధగా ఉంది అని చెప్పే ఇటువంటి క్షణంలో కోప్పడితే చాలా ఏడుపొస్తుందండి. ఎందుకంటే ఇది నా తప్పు కాదు. ఈ ఒక్క క్షణంలో మీ పనులు కొంచెం పక్కన పెట్టి నా పక్కనుండి కొంచెం ప్రేమ చూపిస్తే చాలండి అనంది లక్ష్మి. అంతే. అలా తన కళ్ళల్లోకి చూస్తూ అన్నం మొత్తం తినిపించేసి హాస్పిటల్కి వెళ్ళే ఆ టైంకి కావలసిన మెడిసిన్ తెచ్చి తన ఒళ్ళో పడుకోపెట్టుకున్నాడతను. నిజంగా నొప్పి భరించే టైంలో అలా మాట్లాడితే ఎంత బాధవుతుందో లక్ష్మి. నన్ను క్షమించు. పనులుంటాయి, బాధ్యతలు ఉంటాయి. అంత మాత్రాన 100 ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళని పట్టించుకోనంత బిజీగా ఉంటే ఆ బంధానికి అందం లేదు. ఇంక నీకెప్పుడూ బాధ కలిగించనని చెప్పి తన ఫ్రెండ్ గురించి చెప్పాడు. పొద్దున్నే వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ అమ్మాయికి నచ్చజెప్పి తీసుకొస్తారు. అప్పటినుండి వాళ్ళింకా హ్యాపీగా ఉంటారు. ఒక చిన్న తప్పు చేస్తే మీసముంది అన్న రోషంతో ఎంతో సీరియస్ అవుతాం. అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం. అలాంటి భార్యకు సంతోషాన్నివ్వడం మన ఆనందం.